ప్రతి ఒక్కరు కూడా మరి అభినందనలు తెలుపుతూ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే మే నెల 13వ తారీఖు ఎన్నికల్లో మరి మన రఘురామకృష్ణరాజు గారి గుర్తు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజార్టీతో గెలుపుతూ శ్రీనివాస వర్మ గారి గుర్తు కమలం గుర్తుపై కూడా మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజార్టీ చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సోదరాలు మర్చిపోవద్దు, ఈ రాష్ట్రంలో పాలన మారాలి. మరి పాలన మారితే కానీ మన భవిష్యత్తు బాగోదు. మరి ప్రతి ఒక్కరు గుర్తెరగండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతిమయం అయిపోయింది. నాయకుడు అంటే మాట మీద నిలబడేవాడు అంటున్నాడు. మీరు ఒకసారి చూసుకోండి, ఆయన వీడియోలో ఉంటే మద్యం నిషేధం చేస్తానని చెప్పి 2024లో ఓటు అడుగుతున్నాడు. మద్యం నిషేధం లేకపోగా మద్యం మీద 20 సంవత్సరాలకు సరిపడగా అప్పు తెచ్చేశాడు. పైగా తన సొంత మద్యం అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు దోచుకుంటూ ప్రజలని ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. అలాగే ఇసుక రేట్లు, కరెంట్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు ఇప్పటికిప్పుడిగా పెంచేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ చాలా దుర్మార్గంగా పాలించాడు. మొత్తం అందరికీ గుర్తెరగంటే రేపు కానీ ఆయన కానీ మళ్ళీ వస్తే మన ఇల్లు కానీ మన ఈగ ల్యాండ్ యాక్టింగ్కి పెట్టి మొత్తం మన ఇల్లు కూడా లాగేసుకుంటాడు. ఇది ఒకటి మొత్తం అందరికీ గ్రహించండి. మరి అందరూ కూడా గ్రహించి ఓటు జాగ్రత్త. జనసేనకి సైకిల్ గుర్తు, జనసేన చోట గాజు గ్లాస్ గుర్తు, తెలుగుదేశం ఉన్న చోటనేమో సైకిల్ గుర్తు, బీజేపీ ఉన్న చోట కమలం గుర్తు వేసి అత్యధిక మెజార్టీ రాష్ట్ర పాలన మార్చాలని, భవిష్యత్తు మార్చాలని ఓటర్ మహాశీలందరూ కూడా కోరి ప్రార్థిస్తుంది. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. జై జనసేన, జై తెలుగుదేశం.